ఏరియా ఆసుపత్రి నా మానస పుత్రిక, దీన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదు అంటూ భావోద్వేగంతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడిచ్చిన వరమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ ఆసుపత్రికి కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా స్నేక్ బైట్ కేసును ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రికి పంపారో విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డీసీహెచ్ ఎస్ శంకర్ ప్రసాద్, ఆర్డీఓ జైరాం పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినంటే నువ్వు కంపెనీ చెప్పాలి, ఎదిగేలేదు మీ ఇంట్రెస్ట్ చేయండి. ఎందుకమ్మా ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చారు మీ హాస్పిటల్, బాగా హాస్పిటల్ ఇంటిలో స్మాల్ హౌస్ ఉంది, రామారావు గారి దగ్గర నేను పంపించాను. తర్వాత చంద్రబాబు గారు వచ్చి దీన్ని 100 ఇచ్చారు ఫస్ట్ లోనే, 150 చేశారండి. గేట్మెంట్ వచ్చింది పేపర్లో ఇచ్చిన స్టేట్, ఇది 150 అవ్వలేదు, పొడుగు ఉందా జీవో లేదా, అది అడగలేదు. దిస్ ఓన్లీ 100 బెడెడ్, 150 బెడెడ్ అని చెప్పింది. గవర్నమెంట్ జీవో ఉన్న కెపాసిటీ ఉన్న కెపాసిటీ అడుగుతాను. రెండోదమ్మా కొన్ని విషయాలు చెప్పాలి నీకు. 2018లో నెలకి 502 డెలివరీ ప్రతి మంత్. అది రికార్డు ఉంది, ఆధార్ రికార్డు ఉంది, గవర్నమెంట్ రికార్డు ఉంది. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? ఎందుకు చెప్తున్నా మాట, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయమ్మా, వాళ్ళకి వీళ్ళకి లింక్ పెట్టుకోవాలి. వాళ్ళు కొంత శాతం ఢిల్లీ పంపిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారంటే సీరియస్ కండిషన్, మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారా? అందుకే మిమ్మల్ని ఏమవుతుందంటే ఇద్దరు ఈ 5 సంవత్సరాల వరకు మన హాస్పిటల్ వచ్చే డెలివరీ కేసులు ఎన్ని కేసులు పంపించారు ఆ లిస్ట్ మనం ఎందుకు పంపించారు? హాస్పిటల్ ఉంది కదా, డెలివరీస్ మంచి సెంటర్ కదండి, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పంపిస్తారు? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? ఎందుకు పంపించారు? 5 సంవత్సరాలు ఇండికేషన్ ఇక్కడి నుంచి అసలు సీరియస్ అమ్మా. ఎక్కడికి పాడే చింతపల్లి నుంచి వస్తారా? అక్కడికి ఇక్కడ 9 ఇష్టం వస్తారమ్మా. ఎందుకు వస్తారు? కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏమో వచ్చినట్టు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, సీరియస్ కండిషన్ నుంచి చేయడం. ఇది ఒకటమ్మా. ఇది అమ్మ 2018లో మాకు నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు ఎన్ని అవార్డులు వచ్చాయమ్మా? కాయకల్ప అని చెప్పి అంటారు, కాయకల్ప అవార్డు కూడా వచ్చింది హాస్పిటల్. 3 అవార్డులు వచ్చాయమ్మా. 2016 150 బెడ్ అయ్యిందమ్మా. 2016 డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ మిషనరీ ఒకటి ఇచ్చానమ్మా, గుర్తుందా? ఉందండి మిషన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆర్థోపెడిక్ ఎవరు వస్తే ఇక్కడ చేయడానికి అవకాశం లేదు, పంపించేస్తారండి. నా దగ్గర 5-6 కేసులు వచ్చాయి. విశాఖపట్నం పోండి, మీరు ఇక్కడ ఎందుకు మిషన్? లేకపోతే ఇంకో మిషన్ ఏమైనా లేటెస్ట్ మిషన్ కావాలి చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. మేడం గారు మాట్లాడుకుంటూ తెప్పిస్తాం. అంతేగాని ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం పోండి, అనకాపల్లి పోండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోండి. మరి ఎందుకంటే హాస్పిటల్ తాళాలు వేసుకుని పోతుంది కదా. రెండోదమ్మా, సెంట్రల్ ఆక్సిజన్ ఒకటి పెట్టాను, ఉందమ్మా? అది పనిచేస్తుందా రెగ్యులర్గా?